పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. హలో ఆల్, చంద్రయాన్ 3 ఇప్పటికే 14 రోజులు గడిచింది. చంద్రుడి మీద అక్కడ చీకటి ఏర్పడిన తర్వాత మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 22 అంటే రేపు మళ్ళీ తిరిగి చంద్రుడి మీద సూర్యోదయం కాబోతుంది. సో ఈ 14 రోజుల క్రితం చంద్రుడి దగ్గర చీకటి అయినప్పుడు ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా విక్రమ్ ల్యాండర్ని స్లీప్ మోడ్లో పెట్టారు. ఎందుకంటే అక్కడ చీకటి ఏర్పడిన తర్వాత దగ్గర -250 degrees చలి, అంటే అంత గడ్డగట్టుకుపోయే చలి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ కేవలం సూర్యుడి కాంతితో పనిచేసే 2 మిషన్స్ కాబట్టి సో ఈ చీకటి టైంలో అవి పనిచేయవు. అండ్ దట్టు అక్కడ -250 degrees సంబంధించి చలి ఉంటుంది, చాలా గడ్డగట్టుపోయి చలి ఉంటుంది. ఆ టైంలో ఈ ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ పని చేయవు కాబట్టి వాటిని స్లీప్ మోడ్లో పెట్టడం జరిగింది. అంటే సెప్టెంబర్ 4న ఈ ప్రజ్ఞాన్ రోవర్ని ఇంకా విక్రమ్ ల్యాండర్ని స్లీప్ మోడ్లో పెట్టారు. తిరిగి మళ్ళీ సెప్టెంబర్ 22 అంటే రేపు సూర్యోదయం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇస్రో సైంటిస్టులు రివైవ్ చేయడానికి ట్రై చేస్తాము. సో బై లక్ ఒకవేళ ఆ ఉష్ణోగ్రతని తట్టుకొని, అంటే ఈ 14 రోజులు అక్కడున్న ఉష్ణోగ్రతను తట్టుకొని అవి తిరిగి రివైవ్ అయితే మళ్ళీ నెక్స్ట్ 14 రోజులు దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ విక్రమ్ ల్యాండర్ ఇంకా ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ కంటిన్యూస్గా జరుగుతాయని చెప్పి కూడా ఇస్రో సైంటిస్టులు ఈ సెప్టెంబర్ 14న ఈ స్లీప్ మోడ్కి వెళ్ళే ముందు చెప్పడం జరిగింది. సో దానికంటే ముందు ఈ ఎప్పుడైతే అంటే జూలై 14న ఇక్కడ శ్రీహరికోట నుంచి మనకు చంద్రయాన్ 3 లాంచ్ అయింది. అండ్ ఆగస్ట్ 23 అక్కడ సేఫ్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ డిప్లాయ్ చేయబడింది. సో డిప్లాయ్ అయిన తర్వాత అక్కడ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో చంద్రుడి ఉపరితల మీద ప్రయాణిస్తూ దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కంటిన్యూగా చేయడం జరిగింది. సో దాని తర్వాత ఎప్పుడైతే చంద్రుడి మీదకి సూర్యాస్తం అవుతుందో, అంటే చీకటి పడుతున్న ఇంకా 2 రోజుల ముందే, అంటే సెప్టెంబర్ 4 రోజే అక్కడున్న ప్రజ్ఞాన్ రోవర్ని విక్రమ్ ల్యాండర్ని సూర్యుడు ఇంకా ఉన్నప్పటి నుంచే దాన్ని స్లీప్ మోడ్లో పెట్టారు ఫుల్లీ ఛార్జ్ చేసిన తర్వాత. సో ఇంకోసారి సెప్టెంబర్ 4th రోజు కూడా ఇంకోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే విక్రమ్ ల్యాండర్ అనేది దగ్గర కొద్దిగా హైట్ దగ్గరగా 45 centimeters అది హైట్న జంప్ చేసి మళ్ళీ చంద్రుడి దక్షిణ ధ్రువం పైన మళ్ళీ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాము. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు తిరిగి సెప్టెంబర్ 22న సూర్యకాంతి వచ్చిన తర్వాత హోప్, అంటే మోస్ట్లీ పని చేయకపోవచ్చు, బట్ ఎక్కడో చిన్న హోప్ ఉందని చెప్పి ఇస్రో సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో ఒకవేళ సెప్టెంబర్ 22 అంటే రేపు సూర్యోదయం అయిన తర్వాత ఆల్రెడీ బ్యాటరీ ఛార్జ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇస్రో సైంటిస్టులు దానికి సంబంధించి రివైవ్ చేయడానికి ట్రై చేస్తారో. హోప్ఫుల్లీ అది రివైవ్ అయితే మిగతా ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇస్రో ప్లాన్ చేసిందో దాని ప్రకారంగా మేము ఎక్స్పెరిమెంట్స్ చేస్తామని చెప్పి ఇస్రో సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో ఇది ఇలా ఉంటే రేపటి గురించి చాలా సస్పెన్స్ నెలకొంది, చాలా థ్రిల్లింగ్గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇస్రో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తున్నారు. ఒకసారి ఈ 14 days ఇస్రో అక్కడ ఏం చేసింది, ఇస్రోకి సంబంధించిన ప్రజ్ఞాన్ రోవర్ కావచ్చు లేదా విక్రమ్ ల్యాండర్ కావచ్చు, ఇప్పటికే మనకు మూన్కి సంబంధించిన చాలా విజువల్స్ కూడా మనకు చూపించింది. కానీ ప్రజ్ఞాన్ రోవర్ ఏదో అక్కడ తిరిగి ఏం ఎక్స్పెరిమెంట్స్ చేసిందో ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఈ 14 days చూసుకుంటే చాలా ప్రజ్ఞాన్ రోవర్ మనకు ఇక్కడున్న ప్రజ్ఞాన్ రోవర్ ఏదో ఉందో దగ్గర చంద్రుడి ఉపరితలంపై ట్రావెల్ చేస్తూ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అక్కడ దానికి సంబంధించిన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా పరికరాలని కనుక్కుంది. దీనిలో భాగంగానే ఇక్కడున్న టెంపరేచర్ ఏదో ఉందో, అంటే చంద్రుడి మీద ఏ రకంగా, అంటే పగటిపూట ఎలాంటి టెంపరేచర్ ఉంటుంది అండ్ ఆ టెంపరేచర్లో మానవుల మనుగడ అక్కడ సాగుతుందా అనే విధంగా కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే చంద్రుడి ఉపరితలం పైన ఇక్కడ కనిపిస్తున్న మట్టి ఉందో ఈ మట్టికి సంబంధించి కూడా ఈ మన ప్రజ్ఞాన్ రోవర్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. అండ్ ఆ మట్టి మీద దొరికే ఆక్సిజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, కాల్షియం కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఇవి ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మానవుడి మనుగడ అక్కడ సాగుతుంది అనే విధంగా ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఇక్కడ చంద్రుడి ఉపరితలం పైన తిరుగుతూ దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అని చేసింది. ఇంకొక కీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ప్రజ్ఞాన్ రోవర్ ఏం కనుక్కుందంటే చంద్రుడి ఉపరితలం మీద హీలియంకి సంబంధించిన అడుగుజాడలు ఉన్నాయని చెప్పి కూడా మన ప్రజ్ఞాన్ రోవర్ కనుక్కుంది. హీలియం 3 అనేది ఒక ఇంపార్టెంట్
అంటే చాలా ఖరీదైన ఒక పరికరం అని చెప్పుకోవచ్చు. హీలియం-3 ద్వారా హీలియం-3ని డిటోరియం అనే ఇంకో పరికరంతో ఒకవేళ ఫ్యూజన్ చేస్తే, ఎనర్జీ ఫ్యూజన్ చేస్తే ఒక రకమైన ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ ద్వారా మన ఎంటైర్ భూమికి ఎనర్జీ అనే సమస్య తొలగిపోతుంది. అంటే దాని ద్వారా ఒక యునిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో అలాంటి యునిక్ ఎనర్జీ క్రియేట్ చేయాలంటే మనకు హీలియం అనేది చాలా అవసరం. సో ప్రజెంట్ భూమి మీద హీలియం అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది. సో ఈ న్యూక్లియర్ పవర్ పాయింట్ ఉన్న రష్యాలో కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, ఇంకా ఉక్రెయిన్లో కూడా ఉంది. సో కానీ ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావాలంటే హీలియం అనేది చాలా పెద్ద మొత్తంలో కావాలి. అది భూమి మీద చాలా తక్కువ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రుడి మీద హీలియం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది అని కూడా ప్రజ్ఞాన్ రోవర్ చెప్పిందని చెప్తూ చాలా మంది సైంటిస్టులు కూడా చెప్పారు. ఇది అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ అక్కడి నుంచి హీలియం భూమి మీదకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. చాలా పెద్ద పెద్ద రాకెట్స్ కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇమాజిన్ చేసుకుంటేనే చంద్రుడి మీద నుంచి ఒక పరికరం అంటే సమ్ టన్స్ ఆఫ్ అక్కడి నుంచి మన భూమి మీదకి తీసుకురావాలంటే ఎంత పెద్ద రాకెట్ డిజైన్ చేయాలి, దానికి ఏ రకంగా సైంటిఫిక్గా డిజైన్ చేయాలనేది మనం ఊహించుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా రాబోతుంది. అండ్ ఇది స్లీప్ మోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతవరకు ట్రావెల్ చేసింది, ఎలా ట్రావెల్ చేసింది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మనం చూసుకుంటే దానికి సంబంధించి ఇస్రో కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో స్లీప్ మోడ్కి వెళ్ళే ముందు ఇస్రో ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఎంతవరకు ట్రావెల్ చేసిందని కూడా ఒక ఫోటో ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇది వచ్చేసి ఎక్కడైతే మన విక్రమ్ ల్యాండర్ అయిందో అక్కడ శివశక్తి ఆ పాయింట్ని శివశక్తి పాయింట్గా పెడుతూ పార్లమెంట్లో మోదీ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాము. అండ్ దానికి సంబంధించి ఇక్కడ నుంచి విక్రమ్ ల్యాండర్ అక్కడ సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ ఇక్కడ సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ని ఇక్కడ డిప్లాయ్ చేసింది. సో ఇక్కడ నుంచి మన ప్రజ్ఞాన్ రోవర్ ట్రావెల్ చేస్తూ మెల్లమెల్లగా అంటే నడక కంటే ఇంకా మెల్లగా ట్రావెల్ చేస్తూ ఈ శివశక్తి పాయింట్ నుంచి దగ్గర ఇదంతా ట్రావెల్ చేస్తూ అక్కడున్న ఇందాక నేను చెప్పిన దగ్గర 100 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనం ట్వీట్ చూసుకుంటే కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీన్ వైల్ ఓవర్ ద మూన్ ప్రజ్ఞాన్ రోవర్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 100 మీటర్స్ అండ్ కంటిన్యూయింగ్ దగ్గర 100 మీటర్స్ ట్రావెల్ చేసిందని కూడా చెప్పారు ఈ శివశక్తి పాయింట్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్లో. అండ్ ఈ ట్రావెల్ చేసే ప్రక్రియలో ఇందాక నేను చెప్పినట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే సల్ఫర్, హైడ్రోజన్, సిలికా, ఇలా ఆక్సిజన్ లాంటివి కనుక్కుందని చెప్పి కూడా చెప్పారు. సో ఆక్సిజన్ అంటే ఆల్మోస్ట్ వాటర్కి సంబంధించిన జాడలు కూడా అక్కడ ఉండొచ్చు అని చెప్పి కూడా ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఎర్త్కి అంటే ఇండియాలో ఉన్న ఇస్రో స్పేస్ సెంటర్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడే ఇంత ఇంట్రెస్టింగ్గా కనుగొందంటే ఇప్పుడు రాబోయే మళ్ళీ నెక్స్ట్ 14 days అంటే రేపు ఒకవేళ రివైవ్ అవుతే ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది, హీలియంకి సంబంధించి, ఆక్సిజన్కి సంబంధించి, సల్ఫర్కి సంబంధించి, ఇంకా వాటర్కి సంబంధించి ఏ విధంగా ఇది ఎక్స్పెరిమెంట్ చేయబోతుందని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. సో రేపు చూడాలి మరి ఇస్రో సైంటిస్టులు రివైవ్ చేస్తారా, అండ్ రివైవ్ చేసిన తర్వాత ఏ రకంగా ఎక్స్పెరిమెంట్ చేయబోతారని కూడా చాలా ఎక్సైటింగ్గా మారింది. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ RTV. దిస్ ఇస్ అబుల్ సయ్యద్ సైనింగ్ ఆఫ్.